హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి లాస్ ఆఫ్ మోషన్, ఈ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంటో చూద్దాం. సో పబ్లిక్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనకి ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. సో ఇందులో మనకి టోటల్గా 9 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 9 క్వశ్చన్స్లో కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 9 పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ వెయిటేజ్ కూడా మనకి 1+2+4 అండి. సో ప్రజెంట్ మనం ఈ వీడియోలో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం చదవాలి ఈ చాప్టర్లో అనేది మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి డిఫైన్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్. ఓకే, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అండి. విత్ ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి షాక్ అబ్జార్బర్స్. నేను షార్ట్కట్గానే రాస్తున్నాను, ఫుల్ క్వశ్చన్స్ ఏం రాయలేదు. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ మెథడ్స్ ఆఫ్ రిడ్యూసింగ్ ఫ్రిక్షన్. ఇక్కడ రిడ్యూసింగ్ అన్నా డిక్రీజింగ్ అన్నా ఒకటే అండి, సో అది గమనించండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ డెఫినేషన్స్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఎక్స్ప్లెయిన్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్, కైనమాటిక్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్ ఆర్ రోలింగ్ ఫ్రిక్షన్. ఓకే, వాటి ఎక్స్ప్లెయిన్ చేయాలి డెఫినేషన్స్. అండ్ స్టేట్ లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. తర్వాత మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్, ఇది న్యూ సిలబస్ కాబట్టి సో అంతకుముందు ఓల్డ్ సిలబస్లో ఇది లేదండి, బట్ న్యూ సిలబస్లో ఇది ఎంటర్ చేశాడు. మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్కి ఎక్స్ప్రెషన్ రాబట్టాలి, ఇది కూడా ఇంపార్టెంటే. అలాగే స్టేట్ న్యూటన్ సెకండ్ లా అండ్ డెరైవ్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. తర్వాత ఒక ప్రాబ్లం ఉందండి, ఈ ప్రాబ్లం కూడా మనం చాలా ఇంపార్టెంట్. ఈ ఫోర్స్ ఇస్తాడు 2a + j - k న్యూటన్, t = 20 సెకండ్స్ దగ్గర వెలాసిటీ వాల్యూ 4a + 2j - 2k అయినప్పుడు సో ఫైండ్ ద మాస్ ఆఫ్ ద బాడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్గా వచ్చేసి మనకి 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 9 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 9 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో గ్యారంటీగా వస్తుంది. ఓకే, సో మీకు ఇంకేమన్నా ఈ క్వశ్చన్స్లో ఏమన్నా డౌట్ అన్నా లేకపోతే ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మీకు ఏమన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ క్వశ్చన్ ఆన్సర్ కావాలంటే నేను ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ లాస్ ఆఫ్ మోషన్. థ్యాంక్ యూ.